ఇవాళ పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నాను. అందుకే మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి లంచ్ అయితే చేసేస్తున్నా. ఇవాళ లంచ్ లో బిర్యానీ అండ్ షrimp కర్రీ. ఇవాళ వాల్మార్ట్ నుంచి అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అని తెచ్చుకున్నాం. తెచ్చిన ఆ రోజే సర్దకపోతే ఇంకా బద్ధకం వచ్చేసి అలాగే ఉండిపోతాయి అన్ని. అండ్ ఇక్కడైతే స్ట్రాబెరీస్ కొన్ని సార్లు అయితే పాడైపోయి వస్తున్నాయి, అందుకని డబుల్ చెక్ చేస్తున్నా. నా దగ్గర ఎన్ని వాల్మార్ట్ కవర్స్ ఉన్నాయో తెలుసా? వాల్మార్ట్ దగ్గర కూడా అన్ని ఉండవు. ఇవి మ్యాండేటరీ ఫ్రూట్స్ మాట, యాపిల్, బనానా, స్ట్రాబెరీస్, అవకాడోస్ కూడా. ఒకవైపు ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ తెచ్చిన వెజిటేబుల్స్ అయితే మంచిగా కట్ చేసేసుకుని జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏం కుక్ చేయాలా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అవి అలా మన వంక చూస్తాయి. అబ్బా ఇప్పుడు ఇవి కట్ చేసి వండాలా అని బద్దకం వచ్చి పప్పు ఏదో ఒకటి సింపుల్ గా చేసేసుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో ఉన్న టాయ్స్ తో ఒక పెద్ద స్టోరే పెట్టచ్చు. ఇక్కడ కనిపించేవి 1% కూడా కాదు. లిటరలీ నేను ఒక 10 బ్యాగ్స్ పాడేశాను టాయ్స్ ఉన్నవి. ఇంకా వస్తూనే ఉన్నాయి, నేను అవి తీస్తూనే ఉన్నా. నా చిన్నప్పుడు ఎప్పుడో 3rd క్లాస్ లో కొనుక్కున్న టాయ్ ని నేను 10th క్లాస్ వరకు యూజ్ చేశా. అని ఇప్పుడు పిల్లలకి అలా లేదు కదా. కనెక్ట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి.